వ్యూవర్స్, ఆస్క్ టాక్స్కి స్వాగతం. నేను మీ రేవతి త్వరగా, సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్. ఇవాళ మాట్లాడుకుపోయే అంశం మనం స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి. సో స్ట్రెస్ అనే పదం వినేసరికే స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. పూర్వకాలంలో స్ట్రెస్ అనేది అంత ఉండేదే కాదు. ఎందుకంటే అన్నీ చాలా ఈజీగా ఉండేవి. మనం లేస్తాము, మన పని మనం చేస్తాము. ఫార్మర్స్ అంటే ఫార్మింగ్ చేస్తారు, ఎవరో మర్చెంట్స్ ఉంటే వాళ్ళు వ్యాపారం చేస్తారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలా ఈజీగా గడిచిపోతుంది. ఒక ఇంట్లో ఒక ఆవిడకి తన పని ఏంటో ఈజీగా తెలుసు. బయట ఆఫీస్లో ఒక ప్యూన్కి వాళ్ళ పని ఏంటో ఈజీగా తెలుసు. పూర్వకాలంలో స్ట్రెస్ అనేది చాలా తక్కువ అవుతుంది. ఏదో పెద్ద ప్రాబ్లం ఏమన్నా వస్తే స్ట్రెస్ పడతారేమో కానీ, లేకపోతే రోజు చిన్న చిన్న విషయాలకి స్ట్రెస్ అనేది ఉండేదే కాదు. అది కాకుండా పూర్వకాలంలో అందరూ మిగతా పనులకు కూడా టైం ఉంచుకుంటారు. మేళా వెళ్తారు, ఆడుతారు, పాడుతారు, చిన్న డ్యాన్స్, మ్యూజిక్ చేసుకుంటారు. సో దాంట్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజీ అయిపోతుంది. నెమ్మదిగా మనకి ఉద్యోగాలు పెరిగేసరికి, జీతాలు పెరిగేసరికి, మన ఆశలు పెరిగేసరికి, ఆ ఆశలు సాటిస్ఫై చేసుకోవడానికి ఎక్కువ డబ్బులు కావాల్సి వచ్చేసరికి మనం ఎక్కువ పని చేస్తూ చాలా సీరియస్గా పనిచేస్తూ మన స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. 15 ఏళ్ల క్రితం ఎంతమందికి బీపీ ఉందో అని కౌంట్ చేస్తే చాలామందికి బీపీ ఉండేది. సో స్ట్రెస్ లెవెల్స్ అలాగే పెరుగుతూ పోయాయి. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ అందరూ కొంచెం రియలైజ్ అవుతున్నారు, అంత స్ట్రెస్ పెట్టుకోవడం మంచిది కాదు, కొంచెం స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవాలి. దాంతో కొంచెం టైం ఫ్యామిలీకి ఇవ్వాలి, కొంచెం టైం మనం ఏమన్నా మ్యూజిక్ కానీ ఏమన్నా చేయాలి. సో ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి లైఫ్లో, వర్క్ అనేదే కాదు అంటూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మేనేజ్ చేస్తూ ఈ మధ్య మళ్ళీ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అట్లాంటి టైంలో కానీ చిన్న టెక్నిక్స్తో స్ట్రెస్ని మేనేజ్ చేయాలి అంటే ఒక చిన్న పద్ధతి ఇడుకోండి. స్ట్రెస్, STRESS. ఆ స్ట్రెస్ అనే వర్డ్నే మనం గుర్తు తెచ్చుకుంటే కొన్నిసార్లు మనం స్ట్రెస్ని ఈజీగా మేనేజ్ చేయవచ్చు. ఫస్ట్ S అనేది స్మైల్. అంటే సింపుల్ స్మైల్. చాలాసార్లు మనం సీరియస్గా ఉంటాం. ఏ పని చేస్తూ ఉన్నా మనం ధ్యాసతో పని చేయాలంటే సీరియస్గానే చేయాలి అనుకుంటాం. మన చుట్టుపక్కల ఏమవుతుందో అస్సలు పట్టించుకోం. మనం ఎంజాయ్ చేయలేం. పని రిజల్ట్స్ కరెక్ట్గా రావాలంటే పని సీరియస్గా చేయాలి. ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పారుతూ చేస్తే రిజల్ట్స్ సరిగ్గా రావు అనుకుంటాం. సో నేను ఆడుతూ పారుతూ ఇలా సగం పని చేయమని చెప్పట్లేదు, కానీ మనం పని మీద ఫోకస్ చేస్తూ ఉంటే దాన్ని ఎంజాయ్ కూడా చేయగలగాలి, ఆనందంతో చేయగలగాలి. టెన్షన్తో చేసినా, లేకపోతే బోర్ కొడుతూ చేసినా, కోపంతో చేసినా, భయంతో చేసినా ఆ పని వల్ల మన స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. కానీ ఆనందంగా, సంతోషంగా ఆ పని మనం చేస్తే మన స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో స్మైల్ అంటే నవ్వుతూ ఉండాలి అని కాదు, కానీ ఏ పని చేసినా కొంచెం ఆనందంతో చేస్తే మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. టీయర్స్. ఏడవడం అనేది యాక్చువల్గా స్ట్రెస్ చాలా తగ్గిస్తుంది. మీకు చాలాసార్లు అనిపిస్తుంది ఏమైనా పెద్ద ప్రాబ్లం వచ్చి మనం ఏడిస్తే ఆ ఏడుపు అయిపోయాక చాలా తేలికగా అనిపించినట్టు ఉంటుంది. కానీ మనం ఏడిస్తే అది మనలో ఒక లోపు చూపించినట్టు అనుకుంటాం. ఏడిస్తే, ఏడుపు వస్తే దానివల్ల మనకి చేతకాడు, మనం మేనేజ్ చేయలేమని చూపిస్తామని అనుకుంటాం. చిన్నప్పటి నుంచి ధైర్యంగా ఉండు, ఏడవకు, కంట్రోల్ చేసుకో, చూసుకో అని మనం చాలా చెప్తూ ఉంటాం. ఎస్పెషల్లీ అబ్బాయిలు ఏడవరు, అమ్మాయిలు ఏడుస్తారు. నువ్వు ఏమన్నా ఆడపిల్లవా ఏడవడానికి అంటూ ఎవరన్నా ఏడుస్తే, ఎవరన్నా ఏడవాలంటే వారిని ఆపేస్తాం. కానీ టీయర్స్, మన కన్నీళ్ళల్లో ఆ సాల్ట్ బయటికి వస్తే దాంతోపాటు బాడీలో ఉన్న నెగిటివ్ పార్టికల్స్ కూడా బయటికి వస్తాయి. దాంతో బాడీలో ఉన్న ఫిజికల్ నెగిటివిటీ, ఫిజికల్ ఇంప్యూరిటీ బయటికి వస్తుంది. అందువలన కూడా బాడీ చాలా రిలీఫ్గా ఫీల్ అవుతుంది. సో టీయర్స్, అప్పుడప్పుడు ఏడవడం అనేది మన స్ట్రెస్ రిలీఫ్కి మంచిది. అలా అని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అప్పుడు ఏడ్చేయకండోయ్. చూసుకొని ఎవరిని మీరు సపోర్ట్ తీసుకోగలుగుతారో, ఎవరిని మీరు ట్రస్ట్ చేయగలుగుతారో వాళ్ళ ముందర మీరు ఏడిస్తే, లేకపోతే మీ టైం మీరు తీసుకుని మీకు కావాల్సింది. కొన్నిసార్లు ఆ ఏడుపు అనేది రానిస్తే మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. బాడీ టయర్డ్ అయిపోతుంది, కానీ స్ట్రెస్ అనేది మనం అట్లీస్ట్ వెంట్ అవుట్ చేసినట్టు ఉంటుంది. సో S ఫర్ స్మైల్, T ఫర్
టీయర్స్, కొన్నిసార్లు ఏడిస్తే స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. ఆర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్. ఈ వర్డ్ మామూలుగా మనం స్ట్రెస్ తగ్గించడంతో ఇంక్లూడ్ చేయం. ఆర్ అంటే రీహైడ్రేట్. రీహైడ్రేట్ ఏంటి? హైడ్రేట్ అంటే హైడ్రేషన్, వాటర్ తీసుకోవడం. రీహైడ్రేట్ అంటే డీహైడ్రేట్ అయిపోయిన వెళ్ళిపోయిన వాటర్ని మళ్ళీ రీహైడ్రేట్ చేసుకోవడం. రీహైడ్రేట్ అంటే కంటిన్యూస్గా వాటర్, మనం స్ట్రెస్ పడుతున్నప్పుడు ఎప్పుడు మన బాడీ నుంచి వాటర్ లెవెల్స్ తగ్గిపోతాయి, మనం ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. సో మనం కంటిన్యూస్గా మంచినీళ్ళు తాగుతూ ఉంటే ఫిజికల్గా వాటర్ ఇస్ అ సొల్యూషన్ అనమాట. అంటే అన్ని సైకలాజికల్ సొల్యూషన్స్ కాదు, కంటిన్యూస్గా వాటర్ తాగుతూ ఉంటే బాడీ నుంచి వెళ్ళిపోయే వాటర్ని మనం రీప్లేస్ చేస్తాం. సో రీహైడ్రేట్, మనం మంచినీళ్ళు తాగగలిగితే దాంతో మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. సో స్మైల్, టీయర్స్, రీహైడ్రేట్. మళ్ళీ ఈఎస్ఎస్, ఈ అనేది ఎక్సర్సైజ్. ఇప్పుడు స్ట్రెస్ తగ్గించడానికి చాలామంది నెగిటివ్ పద్ధతులు వాడతాయి, తాగుతారు, లేకపోతే సిగరెట్స్. ఇవన్నీ నెగిటివ్ పద్ధతులు. అంటే సిగరెట్స్ అనేది, డ్రింక్స్ అనేది బాడీకి నెగిటివ్ టాక్సిన్స్ అనమాట. దాంతో ఆ మొమెంట్లో ఏదో స్ట్రెస్ తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతాయి. మనం అవన్నీ ఎందుకు చేస్తాము? మొమెంటరీగా బాడీలో హార్మోన్స్ ప్రొడ్యూస్ కావాలి ప్లెజర్కి. ఆ హార్మోన్స్, ఆ ఎండార్ఫిన్స్, ఆ సెరటోనిన్ హార్మోన్ కోసం మనం అవి చేస్తాం. దాని బదులు అన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఏ విధమైన ఎక్సర్సైజ్ చేసినా కూడా అన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. సో రన్నింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, యోగా కావచ్చు, లేకపోతే ఏమైనా వెయిట్ లిఫ్టింగ్ కావచ్చు, జిమ్కి వెళ్ళడం కావచ్చు, లేకపోతే మెట్లు ఎక్కడం, మెట్లు దిగడం కావచ్చు, లేకపోతే ప్రాణాయామ కావచ్చు. ఏదో ఒక విధంగా మనం కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీలో అడ్రినలిన్ ప్రొడ్యూస్ అవుతుంది. సెరటోనిన్స్, ప్రాణాయామతో పీస్ ఆఫ్ మైండ్, సెరటోనిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. డోపమైన్, ఎగ్జైట్మెంట్, ఎంతూజియాజం. మనం ఎండ్ రిజల్ట్ చూసుకుంటే మనకు వచ్చే సాటిస్ఫాక్షన్, మనం అది చేస్తున్నప్పుడు మన బాడీలో మూమెంట్తో మన బాడీ, మన మైండ్ ఒకటి అయిపోయి కంప్లీట్గా ఆ ఫోకస్ ఆ మూమెంట్లో ఉంటుంది. సో ఎక్సర్సైజ్ అనేది మన ఆలోచనల్ని క్లోజ్ చేసేస్తుంది, ఆలోచనల్ని తీసేస్తుంది. మనం ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు లేకపోతే మనకి స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. సో కన్సిస్టెంట్గా, రెగ్యులర్గా డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మనం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించే ఛాన్స్ తక్కువ. చాలామంది ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదు అంటారు. గంట సేపు తీసుకొని ఫుల్గా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. 15 నిమిషాలు 10 నిమిషాలు. కొన్నిసార్లు ఒక 10 మెట్లు 5 సార్లు ఎక్కి దిగితే కూడా ఒక రకంగా ఎక్సర్సైజే. చాలామంది ఈ మధ్య కంపెనీస్లో లంచ్ అయిపోయాక ఒక వాక్కి వెళ్తారు బయట, అది ఒక విధంగా ఎక్సర్సైజే. ఒక్క 15 నిమిషాలు సూర్య నమస్కారాలు చేసుకున్న ఎక్సర్సైజే. మీ వల్ల ఏది అవుతుందో, మీ వల్ల ఏ టైంలో అవుతుందో, మీ వల్ల ఎప్పుడు అవుతుందో కొంచెం ఎక్సర్సైజ్ మీ డైలీ షెడ్యూల్లో రొటీన్గా పెట్టుకుంటే దానివల్ల హోల్ డే మీ ఎనర్జీ లెవెల్స్ హైగా ఉంటాయి. మీరు మేనేజ్ చేయగలిగే స్ట్రెస్ బెటర్గా ఉంటుంది. సో మనం స్ట్రెస్ మేనేజ్ చేయాలి అంటే ఈ మధ్య చిన్న చిట్కాలు. స్మైల్, టీయర్స్, రెండు ఎంత ఆపోజిట్ కానీ రెండు ఎంత ఈజీగా పనిచేస్తాయి. ఆనందంతో పనిచేయడం వల్లను, అవసరం వచ్చినప్పుడు ఏరిస్తే, రెండిటి వల్ల మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. రీహైడ్రేట్, వాటర్, మంచి నీళ్ళు కంటిన్యూస్గా తాగడం, రెగ్యులర్గా తాగడం. మన బాడీలో వాటర్ వల్ల పాజిటివ్ ఎనర్జీ, వైటమిన్స్ అన్నీ మూవ్ అవుతూ ఉంటాయి, అది అవసరం. ఈ ఫర్ ఎక్సర్సైజ్ బాగా చేస్తే, కంటిన్యూ చేస్తే, ఎనర్జీ లెవెల్స్ హై ఉంటే స్ట్రెస్ ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఎస్ అనేది స్లీప్, నిద్రపోతే ఎనర్జీ బెటర్ అవుతుంది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. నిద్రపోవడం అంటే రోజుకి 8 గంటలు నిద్రపోవాలి అంటారు అందరూ, కానీ 8 గంటలు కొన్నిసార్లు అవ్వదు. ఆఫీస్లో పనులయ్యి వెనక్కొచ్చి కాల్స్ అన్నీ చూసుకునేసరికి 11 అవుతుంది. అప్పుడు పిల్లలతో టైం స్పెండ్ చేసి పొద్దున్నే లేచి మళ్ళీ పిల్లలకి స్కూల్కి పంపడము, వాళ్ళ హోంవర్క్. 8 గంటలు నిద్రపోయే టైం చాలా తక్కువ మందికి ఉంటుంది ఈ మధ్య. సో నిద్ర గురించి ఇంకో 2 చేయొచ్చు. పవర్ న్యాప్ అంటారు. పవర్ న్యాప్ మీరు సినిమాల్లో చూసే ఉంటారు. పవర్ న్యాప్ షార్ట్ 7 minutes 9 minutes తీసుకుని అలా కళ్ళు మూసుకొని పవర్ న్యాప్. లేకపోతే వారంలో 2 సార్లు ఎంతో యోగ నిద్ర ప్రాక్టీస్ తీసుకుని 15 నిమిషాలు యోగ నిద్ర చేసినా కూడా
రిలీఫ్ వస్తుంది. రోజు ఎక్సర్సైజ్ అయ్యాక ఒక 5 నిమిషాలు శవాసన చేసినా రిలీఫ్ వస్తుంది. స్లీప్ అంటే 8 అవర్స్ స్లీపే కాదు, పవర్ నాప్ కానీ, యోగ నిద్ర కానీ, రెగ్యులర్ శవాసన కానీ, ఈ మూడిటితో కూడా మీరు స్ట్రెస్ని ఓవర్కమ్ చేయొచ్చు. లాస్ట్ అనేది సింప్లిఫై లైఫ్. స్మైల్, టీయర్స్, రీహైడ్రేట్, ఎక్సర్సైజ్, స్లీప్, సింప్లిఫై లైఫ్. కాంప్లికేట్ చేసుకుని 10 ఆలోచనలు పెట్టుకుని అన్ని ఆలోచనలు చూసుకొని ఎక్కువ ఆలోచిస్తే ఎక్కువ వరి అవుతాము, స్ట్రెస్ పెరిగిపోతుంది. దాని బదులు మనం లైఫ్ సింప్లిఫై చేసుకొని ఓవర్గా ఆలోచించకపోతే మన స్ట్రెస్ లెవెల్స్ ఈజీగా చేయొచ్చు. మీ లైఫ్లో మీరు చేసే 10 పనులలో 1-2 డ్రాప్ చేసేయచ్చా, వదిలేయచ్చా? మీరు ఆలోచించే 20 విషయాల్లో ఒక 5 విషయాలు వదిలేయచ్చా? మీరు మీ జీవితాన్ని ఎలా సింప్లిఫై చేసుకోవాలో అని కొంచెం ఆలోచిస్తే దాంట్లో మీ స్ట్రెస్ లెవెల్స్ కొంచెం తగ్గుతాయి. సో నెక్స్ట్ టైం మీరు స్ట్రెస్ తగ్గించాలి అంటే ఈ 6లో ఏమన్నా సింపుల్ది ఒక పాయింట్ తీసుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గవచ్చు. థ్యాంక్ యూ.